దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. కేసు నమోదవ్వగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని సూచించింది. దీంతో అమెరికాలోని రాయబార కార్యాలయం 1 టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ను ప్రభాకర్ రావుకు అందజేసింది. శనివారం అమెరికా నుంచి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణమైన ప్రభాకర్ రావు దుబాయ్కి అక్కడి నుంచి ఆదివారం రాత్రి 8:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 3.5 గంటల సమయం పట్టినట్లు తెలిసిందే. ఆ వెంటనే సిట్ అధికారులు ప్రభాకర్ రావును బయటకు తీసుకొచ్చారు. సిట్ కార్యాలయాన్ని 2 వారాల క్రితం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి మార్చారు. అయితే ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఠాణాలోని 2వ అంతస్తులో విచారణకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవ్వనున్నట్లు తెలిసిందే. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారని సమాచారం. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఎటువంటి ప్రశ్నావళిని సిద్ధం చేశారు? ఎన్ని గంటలకి విచారణ ప్రారంభం కానుంది? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఇందుట్లో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నిన్న ఏదైతే సాయంత్రం 8:30 గంటలకు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ముందైతే హాజరు కానున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని చాలా కీలకమైన వ్యక్తి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పుడు ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు ఇలా వరుసగా అరెస్టులు అయితే జరిగినాయి. వీళ్ళు విచారించిన సమయంలోని వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా వాళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని అయితే పోలీసులు అయితే చేర్చారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ఆయన యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత ప్రభాకర్ రావుని ప్రధాన నిందితుడిగా చేర్చిన తర్వాత ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు, పాస్పోర్ట్ సీజ్ చేశారు, అలాగే రెడ్ కార్నర్ ద్వారా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత యుఎస్లోని ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థులుగా గుర్తించాలంటూ కూడా ఇటు యుఎస్ ప్రభుత్వానికి ఒక పిటిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ యుఎస్ ప్రభుత్వం దాన్ని కొట్టివేయడంతో కూడా ఇటు ప్రభాకర్ రావుకి అన్ని దారులు మూసుకుపోయినాయి. ఆ తర్వాత ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ రావుకు సంబంధించి ఏదైతే పోలీసులు 1 టైం పాస్పోర్ట్ ఇష్యూ చేయాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే చేసింది. ఆ తర్వాత ఏదైతే పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే ఇండియాకి రావాలంటూ కూడా ప్రభాకర్ రావుకి అయితే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇండియాకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొట్టమొదట విచారణకైతే హాజరు కావాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఇటు పోలీసులు ప్రభాకర్ రావుకు 1 టైం పాస్పోర్ట్ అయితే ఇచ్చారు. 1 టైం పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత నిన్న అర్ధరాత్రి 8:30 గంటల సమయంలోని ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ప్రభాకర్ రావు అయితే చేరుకున్నారు. ఆ తర్వాత నేరుగా తన ఇంటికైతే వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం అంటే మరికొద్ది సేపట్లోని జూబ్లీహిల్స్లోని 2వ అంతస్తులోని సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించేందుకు కూడా పూర్తిగా సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు ఎందుకు వాళ్ళకి ఈ నెంబర్లు ఇచ్చి దాన్ని ఫోన్ ట్యాప్ చేయమన్నారు అనే దానిపై ప్రధానంగా క్వశ్చన్లు అయితే అడగనున్నారు. ఎందుకంటే ఎస్ఐబి ఫామ్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ తర్వాత ఎస్ఐబిలోని ప్రణీత్ రావుని ఏదైతే రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ ముఖ్యంగా వాళ్ళైతే పాల్పడ్డారు. గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ గద్దెనెక్కడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అప్పటి ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీజేపీలో అగ్రనేతలు అలాగే బీఆర్ఎస్లో కొంతమంది వ్యతిరేకత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అసలు ప్రభాకర్ రావు ఈ ఫోన్లన్నీ ఎందుకు ట్యాప్ చేశారు?
ఎందుకంటే ఇటు కింద అంటే ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళిచ్చిన వాంగ్మూలంలో చూసుకున్నట్టయితే ఇటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తమ ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. కానీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి ఆ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అనే దానిపై ప్రస్తుతం ఈరోజైతే విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క రాజకీయంగా ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేశారా, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరైనా బీఆర్ఎస్లోని అగ్రనేతలు ఎవరైనా మీకు ఒత్తిడి చేశారనే దానిపై కూడా పూర్తిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికే పొలిటికల్గా యూటర్న్ కూడా తీసుకుంది. ఇప్పటికే కొంతమంది నేతల్ని ఏదైతే సిట్ అధికారులు విచారించారో ఇప్పుడు తాజాగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొట్టమొదటిసారి విచారణకు హాజరవుతారు. కాబట్టి ఆయన ఇచ్చే వాంగ్మూలం ప్రకారం బీఆర్ఎస్లో అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అసలు ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం అందరికీ ఒక అనుమానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 15 నెలలుగా ఏదైతే యూఎస్లోనే ఉండిపోయారో ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా సరే ఆయన యూఎస్ నుండే సమాధానం చెప్పారు తప్ప ఇండియాకి అయితే రాలేదు. కానీ ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న ఇండియాకి చేరుకొని ఈరోజు ఉదయం 11 గంటలకి విచారణకు అయితే హాజరవుతారు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.